వచనమే తన జీవితంలో ఎక్కువగా దేవుని స్తుతించేది, కీర్తించేది మనం చదువుతా వస్తాము. కీర్తనలు 150 అధ్యాయాల్లో కూడా మేజర్ పార్ట్ అంతా కూడా దావీదు రాస్తా వచ్చాడు. అదే రీతిగా 34 అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదనని ఆయన రాస్తా ఉంటాడు. అయితే ఈ సందర్భం దాదాపుగా అందరికీ కూడా తెలిసిన సందర్భమే. యాక్చువల్గా ఎక్కువగా హ్యాపీ మూమెంట్స్ ఎప్పుడు ఉంటాయి అంటే మనకి ఏదైనా మేలు జరిగినప్పుడు కానీ, లేకపోతే బాగా సంతోషంగా ఉన్నప్పుడు మన ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ, లేకపోతే మనకున్న పరిస్థితులను బట్టి మనకు అన్ని కూడా మంచిగా జరిగినప్పుడు మనం సంతోషంగా ఉంటాము. ఆ సంతోషంతో అనేకులకు పంచుకొని దేవుని వాక్యంలో ఉన్న ఆ సంతోషంగా సంబంధించిన రిలేటెడ్ వర్సెస్ తీసుకొని మనం ఇంకా ఎక్కువగా పంచుకుంటూ ఉంటాము. అయితే దావీదు రాజు అయితే తన జీవితంలో సంతోషంగా ఉన్నప్పుడు ఈ మాటలు రాయలేదు. తన జీవితంలో బాధగా ఉన్నప్పుడు, ఆ కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడే రాస్తా వచ్చాడు. ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే దావీదు రాజు ఏ సందర్భంలో రాస్తే ఇంత ఎఫెక్టివ్ అవ్వదనంటే, గొలియాతుని కొడతాడు కదా, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరు కూడా గొలియాతుని చంపలేనప్పుడు దావీదు వెళ్ళేసి గొలియాతుని చంపేసిన తర్వాత వచ్చేసి నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను, నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను, కారణం ఏమిటంటే దేవుడు నాకు బలం ఇచ్చాడు, నేను యుద్ధంలో జయాన్ని పొందుకుంటానని చెప్పేసి. అంటే అంత గొప్ప కాదేమో కానీ ఇక్కడ ఆయన ఏ సందర్భంలో మాట్లాడుతూ ఉన్నాడంటే, ఆ విజయాన్ని ప్రసాదించిన తర్వాత సౌలు దావీదుకి యాంటీ అయిపోతాడు, అసూయ చేత ఆయన్ని బహిష్కరిస్తూ ఉంటాడు. అట్లనే యుద్ధంలో జయించినప్పుడు ఇశ్రాయేల్ దేశమంతా కూడా దావీదు రాజుకి ఎంత ఘనత వచ్చిందో మనం చూస్తూ వచ్చాం. యాక్చువల్గా ఒక ఆర్గనైజేషన్లో కానీ ఏదైనా కానీ ఒక ఎంప్లాయ్ పనిచేసినప్పుడు అతనికి కన్నా కూడా మేనేజర్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. అదే రీతిగా ఒక దేశంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎవరు ఏ పని చేసినా కూడా వారికన్నా వారి అధికారులకు ఎక్కువగా ఘనతనిస్తారు. కానీ దావీదు సిచ్యువేషన్లో మనం చూసినట్లయితే దావీదుకి ఎక్కువగా 10,000 కొలదికి, సౌలుకి 1,000 కొలదికి అని చెప్పేసి జయం పలుకుతూ ఉంటారు. అప్పుడు సౌలు మహా అసూయతో నిండుకొని ఆయన మీద యాంటీ అయిపోతూ ఉంటాడు. ఈ సందర్భంలో దానికి ముందు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దావీదు మంచి అభిప్రాయం కలిగి ఉంటారు. ఎప్పుడైతే సౌలు అలా మ్యానిపులేట్ చేసేసి దేశం నుంచి బహిష్కరించి ఆయన చంపాలని చూస్తూ ఉన్నప్పుడు వేరే దేశానికి వెళ్తాడు. అక్కడ కూడా దావీదు గురించి అబీమెలెకు దగ్గర చెప్పినప్పుడు అబీమెలెకు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వెర్రివాని వల్లే ప్రవర్తిస్తాడు. ఇక్కడ రాసి ఉంటుంది, అబీమెలెకు ఎదుట వెర్రివాని వల్ల ప్రవర్తించి అతని చేత తోలు వేయబడిన తర్వాత రచిస్తూ ఉంటాడు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చేసి ఒంటరిగా కూర్చున్న సమయంలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండునని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మాట్లాడగలిగాడు, ఏ విధంగా మాట్లాడగలిగాడు అంటే తన జీవితంలో ఒకానొక పరిస్థితుల్లో దేవుడు ఏ విషయాల్లో తప్పిస్తేనో, ఏ విషయాల్లోనో దేవుడు మేలు చేస్తేనో ఆయన ఆ విషయాలు గుర్తుపెట్టుకొని ఒంటరిగా ఉన్న పరిస్థితుల్లో వాటన్నిటిని కూడా తలపోసుకొని ఆయన సంతోషంగా చెప్తా ఉన్నాడు, నేను ఎల్లప్పుడూ కూడా యెహోవాని సన్నుతిస్తాను, ఆయన్ని కీర్తిస్తాను, ఆయన ఆరాధిస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కారణం ఏమిటంటే ఆయనకు తెలుసు దేవుని యొక్క గొప్పతనం ఎలాంటిదో. ఎందుకనంటే అతనికి శక్తి మించినది దేవుడు ఆయనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. యాక్చువల్గా గొలియాతుని చంపడం అనేది ఇట్ ఈస్ ఎ నాట్ ఈజీ థింగ్ అనమాట. ఎందుకంటే ఆయన దేహదురుడి కానీ లేకపోతే అన్ని విధాలు కూడా ప్రావీణ్యం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఎవరు కూడా ఆయన్ని ఓడించలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఒక సామాన్యుడైన చిన్న దావీదు, గొర్రెలు కాసుకున్న వ్యక్తి గొలియాతుని చంపాడంటే అప్పుడే దావీదుకి తెలుసు దేవుని యొక్క గొప్పతనం ఏమిటి, నన్ను ఏ పరిస్థితుల నుంచి అయినా కూడా దేవుడు తప్పించగలడు, విడిపించగలడని ఆయనకి ఎంతగానో ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనం కూడా మన జీవితంలో సంతోషంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాము. అయితే బాధ కలిగినప్పుడు దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఏమిటంటే దేవుడు మన జీవితంలో చేసిన మేలును బట్టి జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఈ పరిస్థితి నుంచి కూడా నన్ను తప్పించగలడనే ఆ నిరీక్షణ అనేది దేవుడు మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు. అయితే దావీదుకైతే ప్రవచన పరంగా యేసు ప్రభు వస్తారని తెలుసు, కానీ అనుభవం అనేది లేదు, ఆయనకు అనుభవపూర్వకంగా ఏది కూడా లేదు. మనకైతే ప్రవచనాలు ఉన్నాయి, లేఖనాలు ఉన్నాయి, లేఖనాలు నెరవేర్చబడతా ఉన్నాయి. యేసు ప్రభు వచ్చారు, మన కొరకు మరణించి పునరుద్ధరణ తిరిగి లేచి
మనకు అటువంటి జీవాన్ని అనుగ్రహించారు. అదే రీతిగా ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు అనేకమైన స్వస్థత కార్యాలు, మన సూచక్రియలు చేస్తూ వచ్చాడు. కారణం ఏమిటంటే వాటన్నిటిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకుని దేవుని దగ్గరికి వస్తారు, రక్షణ పొందుతారు. వారికున్న సమస్యలన్నీ కూడా ఆయన ద్వారా పోతాయి అనేది ఆయన రుజువుపరుస్తూ వచ్చాడు. అయితే దావీదు దినాల్లో అలాంటి అయితే యేసుప్రభు వచ్చినట్టుగా ఎక్కడ మనకు కనిపించదు. ప్రవచనాలు అయితే యేసుప్రభు వస్తారు అనేసి ఉన్నాయి కానీ, అయితే అటువంటి సందర్భంలో ఉన్న దావీదుకి అటువంటి నిరీక్షణ, అటువంటి దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసం ఉన్నప్పుడు మన జీవితంలో రక్షించబడిన తర్వాత మన జీవితంలో ఇంకెలాంటి విశ్వాసం ఉండాలి? దేవుడు మన జీవితంలో అటువంటి గొప్ప కార్యాలు చేసినందుని బట్టి మనము అనుదినము కూడా దేవుడిని ఆరాధించబద్ధమై ఉన్నాము. అదే రీతిగా దావీదు తన జీవితంలో ఇంకా ఎటువంటి కార్యాలు చేస్తే ఆయన సన్నిధిస్తూ ఉన్నాడు, ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాడు అని మనం చూసినట్లయితే ఈ అధ్యాయం అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. 4వ వచనం చదువుకుందాము. ఆయన మాట్లాడుతున్నాడు, నేను యెహోవా విచారణ చేసినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, అదే రీతిగా నాకు కలిగిన భయములన్నింటిలో నుంచి ఆయన నన్ను తప్పించానని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి ఎలాంటి భయాలు ఉన్నాయి? సింహాన్ని చీల్చేసిన దావీదే భయపడతా ఉంటే మన పరిస్థితి ఏంటి? ఎలుకబాటిని చీల్చాడు, సింహాన్ని చంపేస్తూ వచ్చాడు, దావీదుని చంపేస్తూ వచ్చాడు. అటువంటి భౌతిక పరంగా ఎంతో శక్తి కలిగిన దావీదే భయపడతా ఉన్నానని చెప్పేసి మాట్లాడతాడు. కొన్ని సందర్భాల్లో ఆయన భయం లేని వాడిగా కనిపిస్తాడు. కీర్తనలో 3వ అధ్యాయం మనకు కనిపిస్తుంది. 3వ అధ్యాయము 6వ వచనం చదువు. నేను 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా కూడా నేను భయపడను అని చెప్తా ఉంటాడు. ఒకనొక సందర్భంలో భయపడతా ఉంటాడు. అయితే ఆయనకి భయం ఉన్నా లేకపోయినా కూడా ప్రతిదీ కూడా దేవుని వద్దకు వచ్చి ఆయన దగ్గర విచారణ చేసి ఆయన ఉత్తరాన్ని పొందుకొని, జవాబును పొందుకొని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వాటన్నిటిలో నుంచి కూడా నాకు దేవుడు విడుదల దయచేస్తా ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పొందిన భయాన్ని మనం చూసినట్లయితే పాత నిబంధనలో 1 సమూయేలు సందర్భంలో భయపడతా ఉంటాడు. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం. కనిపించలేదు. అయితే దావీదు 21:13 21:12 21:12 ఒకసారి చదువు. అదే 12:11 1 సమూయేలు 21వ అధ్యాయము 12వ వచనం చదువు. ఇక్కడ ఈ సందర్భంలో ఆయన గాతు రాజు అయిన ఆకీషునకు ఆయన భయపడతా ఉంటాడు. అయితే ఇటువంటి పరిస్థితులు గుండగా దావీదు వెళ్తూ ఉంటాడు. అయినప్పటికి కూడా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. యెహోవా అది విచారణ చేసి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఆ భయములన్నిటి నుంచి కూడా బయటకు వస్తూ ఉన్నాడు. అయితే మన జీవితంలో భయాలు మనకు కూడా అనేకమైన రకాలుగా ఉంటాయి. ఇంకా దావీదుకి చాలా రకాలైన భయాల నుంచి విడిపించడాన్ని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అదే 34వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. 64వ అధ్యాయం చూద్దాం. 64వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. చదువు. ఒకడు కత్తికి పదులు పెట్టినట్టు వారు తమ నాలుకలకు పదులు పెట్టినట్టు యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేతి మాటలను భాగములుగా సంధించుకుంటూ వారు బయలుదేరగా అకస్మాత్తుగా వారిని కొట్టారు. చాలు. ఇక్కడ 1వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకించుకుని శత్రువుల భయములన్నిటి నుంచి నా ప్రాణము కాపాడము అని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అదే రీతిగా దేవుడు అనేకమైన పరిస్థితుల నుంచి కూడా దావీదుని కాపాడుతూ వచ్చాడు. శత్రువుల భయం నుంచి తప్పిస్తూ వచ్చాడు. ఎగ్జాంపుల్ చూస్తే
ఆయన సౌలు చేతుల నుంచి తప్పించుకుంటాడు. వాళ్ళ కుమారుడైన అబ్షాలోము కూడా ఆయన మీదకి చంపడానికి వస్తూ ఉంటాడు. ఆ పరిస్థితి నుంచి కూడా ఆయన విడుదల పొందుతూ వచ్చాడు. ఎవరికైనా కానీ శత్రువు నుంచి అపాయం ఉంటుంది, కానీ సొంత కుమారు నుంచే ఆ మరణ భయం కానీ శత్రు భయం కానీ ఉంటుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అటువంటి పరిస్థితులు కూడా దావీదు ఫేస్ చేస్తూ వచ్చాడు. అయినా కూడా ఆయన ఏమాత్రం కూడా కృంగిపోలేదు. కానీ వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని దేవుని దగ్గరికి వచ్చి ఆయన మొరపెట్టినప్పుడు, ఆయన అడిగినప్పుడు ఆ మరణ భయం నుంచి, శత్రువుల భయం నుంచి ఆయన విడిపించిన దేవుడిగా కనిపిస్తూ ఉంటాడు. అదే రీతిగా మనం ఈ కొత్త నిబంధనలు మనం చూసినట్లయితే, యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మన యొక్క శత్రువుల భయం నుంచి విడిపిస్తూ వచ్చాడు. మనకు చిరకాల శత్రువు ఎవరు? సాతాను. ఆ రోమా పత్రికలో కనిపిస్తూ ఉంటుంది మనకి. 16వ అధ్యాయం 20 వచనం చదువుకుందాము. సమాధానకర్త యొక్క దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చెరుపట్టించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైనను గాక. ఇక్కడ సాతాను మనకి చిరకాల శత్రువుగా కనిపిస్తూ ఉన్నాడు. అనేకుల్ని ఈ లోక సంబంధమైన వాటి మీదకి తీసుకొని వెళ్ళి దేవునికి దూరస్తులుగా చేసేసి నరకానికి తీసుకెళ్ళటానికి చూస్తూ ఉన్నాడు. ఇంకో చోట ఉంటుంది, ఎవరిని మృంగుదమా అని చెప్పేసి ఆయన వెతుకుతూ ఉంటాడు. అయితే అపవాది పని ఏంటంటే తనతో పాటు మనందరిని కూడా తీసుకెళ్ళాలి, మరణానికి అప్పగించాలనేది చూస్తూ ఉంటాడు. అయితే వీటన్ని నుంచి దేవుడు ఏ విధంగా తప్పించాడనంటే, యేసు ప్రభు ఈ లోకానికి సాధారణమైన రక్త మాంసాలు కలిగిన మనిషిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు మరణించి పునరుద్ధానం తిరిగి లేచి ఆ యొక్క జీవాన్ని మనకు అనుగ్రహించి ఆ యొక్క శత్రు భయం నుంచి కూడా మనం తప్పిస్తూ వచ్చాడు. అదొక్కటే కాదు, కానీ మరణ భయం నుంచి కూడా మనల్ని విడిపిస్తూ వచ్చాడు. ఆ మరణ భయం నుంచి ఏ విధంగా విడిపించాడంటే, యేసు ప్రభు ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. 2:14 కలిసి ఉంటే చాలు. కాబట్టి మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది, మరణ భయం చేత దాస్యముకు లోబడిన వారందరినీ, అంటే మనందరం కూడా దాస్యముకు లోబడిన వారముగా ఉన్నాము, మరణానికి సమీపస్తులుగా ఉన్నాము. కారణం ఏమిటంటే మనకున్న జన్మ కర్మ పాపం నుంచి విడిపించే నాదుడు ఎవరు కూడా లేరు. మనం చేసిన క్రియలను బట్టి మన ప్రతిఫలం ఏంటంటే నరకానికి వెళ్ళవలసిన వారముగా ఉన్నాము. ఆ పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, మన రక్త మాంసాలు గలవారైనందున మరణం యొక్క బలము గలవానిని ఆ అపవాదిని మరణము ద్వారా నశింపచేయటానికి జీవితకాలం అంతా కూడా మరణము భయము చేత దాస్యముకు లోబడిన వారందరిని కూడా విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. ఇది ఎంత గొప్ప విషయం అండి. ఆ మరణం నుంచి విడిపించడానికి యేసు ప్రభువే రక్త మాంసాలు కలిగిన ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చి ఆ యొక్క మరణం యొక్క బలము గల వాని చేతుల నుంచి మనల్ని విడిపిస్తూ వచ్చాడు. ఏ విధంగా విడిపిస్తూ వచ్చాడు? ఆయనే మరణించారు. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు చిందించడం ద్వారా ఆయన మనకి పాప క్షమాపణ అనేది దొరుకుతూ ఉంది. ఇటువంటి పాప క్షమాపణ ద్వారా ప్రతి ఒక్కరు కూడా రక్షించబడతా ఉన్నారు, నిత్య జీవానికి వారసులుగా చేయబడతా ఉన్నారు. అదే యేసు ప్రభువే రాకపోయినట్లయితే మనకి ఇటువంటి మరణ భయము నుంచి విడిపించే నాదుడు కానీ ఆ యొక్క నిరీక్షణ అనేది లేదు. ఈ లోకపరంగా చూస్తే మరణం అంటే ప్రతి ఒక్కరు కూడా భయపడతా ఉంటారు. అయితే చెప్పడానికైతే మరణం అంటే భయం లేదు, ఎప్పుడైనా వెళ్ళలేదు కదా అని అంటారు. దగ్గరికి వచ్చినప్పుడు అందరికి కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే లోకస్తులకి విశ్వాసులమైన మనకి తేడా ఏమిటంటే, వాళ్ళు మరణిస్తే వాళ్ళకి నిరీక్షణ అనేది లేదు. మనకి ఎందుకు భయం ఉండదనంటే, మనం మరణిస్తే మనకి ఒక నిరీక్షణ ఉంది. ఈ మరణం 2 రకాలని మనందరికి కూడా తెలుసు, అంకులు ఎన్నో చాలా చెప్తా వచ్చారు. ఇది భౌతిక సంబంధమైన మరణము, రెండవది ఆత్మ సంబంధమైన మరణము. మొదటి మరణం అందరికి కూడా వస్తుంది, అది ఎవరికి కూడా తారతమ్యం ఏది లేదు. అయితే రెండవ మరణము తప్పించుకునేది ఎవరంటే, ఎవరైతే యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, యేసుప్రభు యొక్క రక్తము నుంచి ఆ యొక్క రక్తము ద్వారా ఆ పాపాలను కడుక్కుంటూ వస్తారో, నీతిమంతులుగా తీర్చబడతారో, వారందరూ కూడా రెండవ మరణం నుంచి తప్పించుకుంటారు. ఈ యొక్క మరణ భయం అనేది ప్రతి ఒక్కరికి ఉంది, అయితే రక్షించబడిన వారికి లేదు. కారణం ఏమిటంటే
యేసు ప్రభువు మనల్ని ఆ చీకటి నుంచి వెలుగులోనికి మనల్ని దాటింపు చేస్తూ వచ్చాడు. కాబట్టి మనకి ఇటువంటి భయం అనేది ఏది కూడా లేదు. అయితే భౌతిక సంబంధంగా లోకపరంగా చూసినట్లయితే మనం వచ్చినప్పుడు ఎంతోమంది భయపడతా ఉంటారు, కలవరపడతా ఉంటారు. విశ్వాసులైన వారు మన హెబ్రోన్లు కూడా చూస్తాము, మరణించినప్పుడు ఆ ఫ్యూనరల్ సర్వీస్ గ్రాండ్గా చేస్తూ ఉంటారు. ఎంత గొప్పగా చేస్తారంటే అది ఎక్కడ కూడా జరగదు. కారణం ఏమిటంటే మరణించిన తర్వాత మొదటి మరణము ఎడబాపు తర్వాత వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్తారు. శుభప్రదమైన నిరీక్షణ ఉంది కాబట్టి ఈ లోకంలో ఎటువంటి ఇంకా శ్రమలు, శోధనలు, ఎటువంటి కష్టాలు, దుఃఖాలు ఏది ఉండదు. డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళి ఆరాధించే ఆ సమయం ఆసన్నం అవుతుందని చెప్పేసి ఎంతగానో గొప్పగా ఫ్యూనరల్ సర్వీసెస్ చేస్తూ ఉంటారు. ఇటువంటి నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అయితే దావీదు రాజుకి అయితే భౌతిక సంబంధంగా ఆయనకున్న పరిస్థితుల నుంచి కూడా దేవుడు తప్పిస్తూ వచ్చాడు. కానీ మనకైతే రెండు విధాలుగా దేవుడు కృప చూపిస్తూ వచ్చారు. భౌతిక సంబంధమైన ఆ యొక్క భయాల నుంచి కానీ, భౌతిక సంబంధమైన అనేకమైన అవసరాల నుంచి మనం తప్పించడం మాత్రమే కాదు, కానీ మరి ముఖ్యంగా ఆత్మ సంబంధమైన రక్షణ మనకు అనుగ్రహించడం ద్వారా ఇటువంటి మరణ భయం నుంచి కూడా తప్పిస్తూ వచ్చాడు. ఈ రోజున మనకి ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా మనం ఏమాత్రం కూడా భయపడము. కారణం ఏమిటంటే దేవుడు మరణ భయం నుంచి మనల్ని విడిపిస్తూ వచ్చారు, తప్పిస్తూ వచ్చారు. కాబట్టే మనం సంతోషంగా ఉంటాము. ఇటువంటి ఆధిక్యత ప్రపంచంలో ఎవరికి లేదు. కానీ ఎవరైతే యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి విశ్వాసంగా కొనసాగుతారో వారికి మాత్రమే ఇటువంటి ఆధిక్యత అనేది కలుగుతూ వచ్చింది అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇది నాన్న దావీదు వల్లే మనము కూడా దేవుడిని ఆరాధించగలుగుతున్నామంటే తనకున్న తన జీవితంలో ఆ యొక్క క్లిష్టమైన పరిస్థితుల నుంచి కూడా దేవుడు తప్పించిన రీతిగా ఆయన నేను ఎల్లప్పుడూ కూడా యెహోవాను సన్నుతించదును, ఎల్లప్పుడూ కూడా ఆయన కీర్తి నా నోట నుండును, నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నానని దావీదు రాజు ఏ విధంగా అయితే పలుకుతా ఉన్నాడో మనము కూడా దేవుని స్తుతించడం మాత్రమే కాదు, కానీ అనుభవపూర్వకంగా మన జీవితంలో దేవుడు చేసిన ఆ యొక్క ఆశ్చర్య కార్యాలను బట్టి, ఆ రక్షణ కార్యాన్ని బట్టి మనము కూడా తలపోసుకుంటూ ప్రతిదినము కూడా మనము స్తుతించడంతో పాటు ఆరాధించే వారముగా ఉంటాము. ఇటువంటి మేలులు దేవుడు మనకు చేస్తూ వచ్చాడు. ఇంకా ఎన్నో మేలు చేశారంటే దావీదు తన జీవితంలో మనం చూసినట్లయితే 34వ అధ్యాయంలోనే 34వ కీర్తనలోనే మనం చూసినట్లయితే 6వ వచనం చదువుకుందాము. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుంచి అతన్ని రక్షించెను. ఇక్కడ ఆయన దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దీనుడు మొరపెట్టగా అని ఆయన ఎంతగానో తగ్గించుకుంటా ఉన్నాడు. కానప్పుడు ఆయన రాజుగా ఉన్నాడు, ఆయన పరిపాలించిన వ్యక్తిగా ఉన్నాడు. అటువంటి దావీదు ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుంచి ఆయన రక్షించనని మాట్లాడుతూ ఉన్నాడు. మనం కూడా మన జీవితంలో శ్రమలు మనం చూసినట్లయితే కొత్త నిబంధనలో యేసు ప్రభువుకున్న శ్రమలు ఎవరు కూడా లేవు. ఆయన అంటా ఉన్నాడు, యోహాను సువార్తలో మనకు కనిపిస్తూ ఉంటుంది, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుంది, నేను లోకాన్ని జయించి ఉన్నానని మాట్లాడుతూ ఉంటారు. అయితే శ్రమ ఆయన ఈ లోకానికి వచ్చింది శ్రమ పడటానికి. ఎందుకనంటే శాశ్వతమైన శ్రమ నుంచి, శాశ్వతమైన మరణం నుంచి తప్పించడానికి ఆయనే మనిషిగా ఈ లోకానికి వచ్చి శ్రమ పడ్డాడు, మరణించాడు, పునరుద్ధానం తిరిగి లేస్తూ వచ్చాడు. అటువంటి శ్రమలు పొందిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఈ లోకంలో మీకు వచ్చే శ్రమలు శ్రమలే కాదు, అయినా కూడా మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను వాటిని జయించాను కాబట్టి మీరు కూడా వాటిని జయిస్తారని దేవుడు వాగ్దానంతో కూడిన మాట మనకి ఇస్తూ వచ్చినాడు. ఇది నాన్న శ్రమలన్నింటిలో నుంచి కూడా దావీదుని ఏ విధంగా అయితే దేవుడు తప్పిస్తూ వచ్చాడో మనకున్న భౌతిక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి అన్ని రకాల శ్రమల నుంచి కూడా దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే మనకి ఏదన్నా పరిస్థితి వచ్చినప్పుడు మనం వెంటనే ఆ మాట తీస్తాము, ఈ లోకంలో శ్రమలు వస్తాయి కానీ ధైర్యంగా ఉండండి, నేను జయించానని దేవుడు మాట్లాడిన మాట మనం చదువుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మనకిచ్చే నెమ్మది అది వర్ణించలేము. అటువంటి నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు వెలుపల మనకి ఇటువంటి ఆధిక్యత అనేది మనకు లేదు. శ్రమలు సాధారణంగా అందరికీ వస్తాయి. అయితే రక్షించబడిన విశ్వాసులకైతే దేవుడు తీసుకొస్తాడు, వాటి నుంచి విడిపిస్తాడనే నిరీక్షణ ఉంటుంది. ఎంతగానో సంతోషంగా వాటిని ఆహ్వానించేవారుగా ఉంటారు. కానీ లోక సంబంధులు అయితే వచ్చిన శ్రమను బట్టి కృంగిపోయి వారు మరణానికి దారిచేసే పరిస్థితులు కూడా ఉంటాయి అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇటువంటి ఆధిక్యతను మా దేవుడు మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు. అదే రీతిగా 19వ వచనం కూడా మనం చూసినట్లయితే అదే 34:19లో నీతిమంతులు కలుగు ఆపదల ఇక్కడ మనం చూసినట్లయితే
నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి కూడా యెహోవాని విడిపించునని వ్రాయబడతా ఉంది. శ్రమలన్నింటిలో విడిపిస్తూ వచ్చాడు, అదే రీతిగా ఆపదల్లో కూడా విడిపిస్తూ వచ్చారు. ఆపదలు అంటే సాధారణంగా మనకు వచ్చే పరిస్థితులు పెద్ద ఆపదలు కాకపోవచ్చు. కారణం ఏంటంటే చిన్న చిన్న పరిస్థితులకి మనం కృంగిపోయి లోనవుతూ ఉంటాము. బైబిల్లో మనం చూసినట్లయితే పేతురు గారిని కానీ, పౌలు గారిని కానీ, లేకపోతే డానియేల్ కానీ వీరిని చూసినట్లయితే వారికి వచ్చిన ఆపద సాధారణంగా మనం చూస్తే 1% కూడా వారు బయటకు రావడానికి అవకాశం లేని పరిస్థితులు గుండా వారు వెళ్తూ వచ్చారు. పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు ఆయన రావడానికి అవకాశం లేదు, కానీ దేవుడు తీసుకొని వచ్చాడు. అటువంటి ఆపదలు. పౌలు గారు మనం చూసినట్లయితే ఆయన సముద్రంలో ప్రయాణం చేసినప్పుడు పడవ కొలాప్స్ అయినప్పుడు ఆయన దానిలో రాస్తూ ఉంటాడు, అనేకమైన శ్రమలు పొందుతూ వచ్చిన ఆపదలు అనేకములని రాస్తూ ఉన్నాడు. అటువంటి ఆపదల నుంచి కూడా దేవుడు వారిని విడిపించాడు. అటువంటి గొప్ప ఆపద నుంచే దేవుడు విడిపిస్తే మన జీవితంలో మనకు వచ్చే ఆపదలన్నిటి నుంచి కూడా దేవుడు అనుదినము విడిపిస్తానే ఉన్నాడు, కృప చూపిస్తానే ఉన్నాడు. వీటన్నిటిని బట్టి మనం అనుదినము కూడా దేవుడిని ఎంతగానో ఆరాధించబద్దులమై ఉన్నాం. కారణం ఏమిటంటే ఈ లోకంలో శ్రమలు కావచ్చు, ఆపదలు కావచ్చు, మరి ఇంకెటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఏదైనా కావచ్చు, వాటన్నీ మనకి వస్తాయి, అందరికీ వస్తాయి. అయితే మనకున్న దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఏంటంటే ఎన్ని వచ్చినా కూడా మనము కృంగిపోకుండా దేవుని యొద్దకు వచ్చి ప్రార్థించినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు వాటన్నిటి నుంచి కూడా దేవుడు తప్పించిన వాడుగా మనకు కనిపిస్తాము. మనము అనుభవపూర్వకంగా అనేకమైనవి కూడా చూస్తూ వచ్చాము. వీటన్నిటిని తలపోసుకొని దేవుని ఎంతగానో ఆరాధించబద్దులమై ఉన్నాము. దావీదు రాజు అయితే తన జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టే ఆయన ఆరాధిస్తే ఆయనకి యేసుక్రీస్తు అనుభవం కూడా లేదు. అయితే ఈ రోజుల్లో మనకైతే 2 రకాల అనుభవాలు ఉన్నాయి. ప్రవచనాలు ఉన్నాయి. దేవుడు యేసు ప్రభు అయితే ఈ లోకానికి వచ్చాడు, మరణ పునరుద్ధానం ద్వారా మనకు రక్షణ అనుగ్రహిస్తూ వచ్చాడు, అన్నిటి నుంచి విడిపిస్తాడని మనకి శుభప్రదమైన నిరీక్షణ ఉన్నప్పుడు దావీదు ఆ రకంగా ఆరాధిస్తే మనం ఇంకా ఏ రకంగా ఆరాధించాలో మనం అనుభవపూర్వకంగా మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలులు, ఉపకారాలు, మరి ముఖ్యంగా భౌతిక సంబంధమైనవి కాదు కానీ ఆత్మ సంబంధంగా దేవుడు చేసిన ఆ గొప్ప రక్షణ కార్యాన్ని బట్టి ఆ యొక్క ప్రతికూలమైన పరిస్థితుల నుంచి, అపవాద సంబంధమైన కార్యంలో నుంచి దేవుడు విడిపించిన అనుభవాలన్నింటిని కూడా జ్ఞాపకం చేసుకొని దేవుని ఆరాధించే వారు ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయాలి.